గుంటూరు కొత్తపేట జగన్నాథ స్వామి దేవస్థానంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 20వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా శనివారం వేణుగోపాల స్వామి తులసి అలంకారంతో భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరగనున్నాయి. అలాగే స్వామివారు రోజుకొక అలంకారంతో భక్తులకి కనుల పండగ దర్శనమివ్వనున్నారని లాలాపేట గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు వివరించారు. ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటామని పేర్కొన్నారు. శ్రీ జగన్నాథ స్వామియే నమః, ఓం శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః, ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. మనకి కొత్తపేటలో శ్రీ జగన్నాథ స్వామి వారి దేవస్థానం, రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం. ఈ దేవస్థానం నందు ప్రతి సంవత్సరము మనకి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. వాటిలో భాగంగా 14వ తారీఖు 6వ నెల నుండి ఈ బ్రహ్మోత్సవాలు మొదలైనాయి. ఉదయం స్వామివారిని అమ్మవార్లను పెండ్లి కుమార్తెను చేయటతోటి ఈ వార్షికోత్సవాలు బ్రహ్మోత్సవాలు మొదలైనాయి. అదే రోజు 14వ తారీఖు సాయంత్రము అంకురారోపణ, ధ్వజారోహణ మొదలైనటువంటివి జరిగినాయి. 15వ తారీఖు ఈరోజు స్వామివారికి అలంకారం, ప్రత్యేకమైన అలంకారంతో హోమము, లక్ష్మీ గణపతి హోమము జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రతిరోజు కూడా నిత్యము హోమాలు జరుగుతూ ఉంటాయి. ఆ హోమాలే కాకుండా మనకి 16వ తారీఖు వచ్చి నరసింహ అలంకారము, ప్రత్యేక తులసి అలంకారాలు, నరసింహ అలంకారాలు మొదలైనటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. తదుపరి మనకి 17వ తారీఖు పచ్చకర్పూరం అలంకారం జరిగిద్ది. అలాగే నిత్య హోమం జరుగుతుంది. 17వ తారీఖు రాత్రి 7 గంటలకు ఎదుర్కోల ఉత్సవం జరుగుతుంది. ఎదుర్కోల ఉత్సవం అనంతరము స్వామివారికి అమ్మవార్లకు కళ్యాణము ఇక్కడ చాలా వైభవంగా ఈ వేణుగోపాల స్వామి దేవస్థానంలో జరుగుతుంది. ఈ కళ్యాణానికి కూడా భక్తులందరూ విచ్చేసి చూసి కనుల విందుగా చూసి తరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. తదుపరి 18వ తారీఖు మంగళవారము గంధంతో అలంకారం చేసి స్వామివారికి అష్టలక్ష్మీ నారాయణ నిత్య హోమాన్ని చేసి బలిహరణలు మొదలైనవి చేసి స్వామివారిని గరుడ వాహనం మీద ఊరేగించి మన్యసూక్త హోమం కూడా ఆ రోజు చేయటం జరుగుతుంది. తదుపరి స్వామివారికి విష్ణు సహస్రనామం ప్రతిరోజు కూడా ఆలపిస్తూ ఉన్నారు. అలాగే స్వామివారికి రథోత్సవం కూడా చాలా కన్నుల పండగగా మనకి జరుగుతుంది. 19వ తారీఖు మాత్రం మనకి పూలంగి అలంకారము, అదేవిధంగా వసంతోత్సవము, చక్ర స్నానము 19వ తారీఖు జరుగుతాయి. 20వ తారీఖు తోటి మనకి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి. ఆ రోజు అన్నప్రసాదము, లక్ష తులసి అర్చన మొదలైనది. ఈ అన్నప్రసాదము కూడా వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి ప్రసాదము ఏర్పాటు చేయటం జరుగుతుంది. అదే రోజు 20వ తారీఖు సాయంత్రం 6 గంటలకు స్వామివారికి ద్వాదశ ప్రదక్షిణలు జరుగుతాయి. తదనంతరము అమ్మవార్లు స్వామివార్లు పవళింపు సేవా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరము జరిగేటువంటి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని మేము తలపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మా యొక్క సిబ్బంది, అర్చకులు మరియు మా యొక్క వేద పండితులు, ప్రత్యేక యాజ్ఞికులు వీళ్ళందరూ కూడా వచ్చి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. వీరితో పాటు మా యొక్క ధర్మకర్తల మండలి చైర్మన్లు, ధర్మకర్తల మండలి సభ్యులు కూడా పూర్తి సహకారము చేస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులందరూ వచ్చి రథోత్సవాన్ని, కళ్యాణోత్సవాన్ని, చక్రస్నానాన్ని మొదలైన ఈ హోమాలని కూడా వచ్చి తిలకించి భక్తులుగా వారు మన్ననలు పొంది స్వామివారి కృప